పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు అనూహ్యంగా క్రీడా రంగాన్ని ముఖ్యంగా ఇంగ్లాండ్ క్రికెట్ ను సంక్షోభంలోకి నెట్టాయి. ఇటీవలే భారత్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత పలువురు ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లటంలో ఇబ్బందులు ఎదుర్కోగా ఇప్పుడు ఆ ప్రభావం క్రికెట్ పరికరాల సరఫరాపై పడింది. ఇంగ్లాండ్ లో పేస్ మరియు స్వింగ్ కు మారు పేరైన డ్యూక్ బాల్స్ కొరత ఇప్పుడు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తోంది. పూర్తిగా చేతులతో నాణ్యమైన లెదర్ తో తయారయ్యే ఈ బంతులు కౌంటీ ఛాంపియన్షిప్ లో అత్యంత కీలకం. త్వరలో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో 18 జట్లు తలపడాల్సి ఉండగా తగినన్ని బంతులు అందుబాటులో లేకపోవడంతో మ్యాచ్ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒక్కో మ్యాచ్ 4 రోజుల పాటు సాగే కౌంటీలో బంతులను తరచూ మార్చాల్సి ఉంటుంది. కానీ ప్రెజెంట్ ఉన్న స్టాక్ సగానికి కూడా సరిపోదని సమాచారం. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం రవాణా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు. ఎందుకంటే ఇంగ్లాండ్ లో ప్రాసెస్ చేసిన లెదర్ ను స్టిచింగ్ మరియు ఫినిషింగ్ కోసం భారత్ వంటి ఉపఖండ దేశాలకు పంపిస్తారు. సో అక్కడి నుండి తిరిగి ఇంగ్లాండ్ కు చేరాలంటే మధ్యప్రాచ్య సముద్ర వైమానిక మార్గాలే కీలకం. అయితే యుద్ధ వాతావరణం కారణంగా ఎయిర్ స్పేస్ లో మూతపడటం, నౌకల ప్రయాణానికి ముప్పు పొంచి ఉండటంతో రవాణా నిలిచిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపాలన్న విమానయాన సంస్థలు భారీ ప్రీమియం ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. సో అందువల్ల తయారీదారుల వద్ద తగినంత స్టాక్ ఉన్నప్పటికీ యుద్ధం కారణంగా అది సరిహద్దులు దాటలేకపోతోంది. ఈ అడ్డంకులు త్వరగా తొలగకపోతే ఇంగ్లాండ్ తన ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ ను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన కఠిన పరిస్థితి ఎదురయ్యేలా కనిపిస్తోంది.